హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ అండి, ఫ్రంట్స్ కట్టు. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కటింగు. ఆది బ్లౌజ్ అయితే లేదు, ఓన్లీ మెజర్మెంట్స్ తోటి నేను ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైనింగ్ అనేది ఇలా పరుచుకున్నాను. చూడండి, ముందు కింద మార్జిన్ వచ్చేసి ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా పరుచుకున్నాను. ఇది వచ్చేసి మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను నేను. ఆది బ్లౌజ్తో పని లేకుండా బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఓపెన్స్ వచ్చి మన వైపు ఉండేలాగా పరుచుకున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి పొడవు వచ్చేసి 14, ఖర్చుతో పని లేకుండా 14 అయితే పొడవు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి. ఇది వచ్చేసి 34 సైజ్ అనమాట. ఇంకా అటు కొంచెం పావించి కింద పావించి ఖర్చు కోసం నేను లైన్స్ అయితే గీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్. సో అందుకని చెప్పి ఒక పావించి ఖర్చు అయితే నేను ఉక్సులు కాజా కోసం ఇలా గీసుకొని వదిలేస్తున్నాను. ఫ్రంట్ ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్ అయినా ఇలాగా ఒక పావించి అయితే వదిలేయాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నెక్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 34, సో నేను 3.5 తీసుకున్నాను. 3.5 సరిపోతుంది. అలాగే కింద కూడా 3 తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి డ్రాప్ మోడల్. అలాగే షోల్డర్ వచ్చేసి పావుదక్కు 3 తీసుకున్నాను. బోట్ నెక్ షోల్డర్ అనేది ఎక్కువగా ఉండదు, సో 2.5 సరిపోతుంది. లేదంటే ఒక 3 దాకా తీసుకోవచ్చు. అలాగే చంక డౌన్ వచ్చి 6 తీసుకున్నాను హ్యాండ్లో. చూడండి, ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇది వచ్చే చంక డౌన్ కోసం అనమాట ఈ గీత. సో స్కేల్తో ఇలా గీసేసుకుంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అయితే పెట్టాను చంక ఆమ్ రౌండ్ కోసం. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అయితే మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. చంక ఆమ్ రౌండ్ ఈ విధంగా మీరు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, పైకి 2 కిందకి 2 పెట్టాను. మూల వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేప్తో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా మనకి 7.5 అనేది వచ్చేసింది. 7.5 ఉంటే కరెక్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుము చూసుకుందాం. నడుము వచ్చేసి 29 ఉంది. 29ని 4 ఫోల్డింగ్ అయితే చేసుకుంటే మనకి 7.5 వస్తుంది. సో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే 1 ఇంచ్ బ్యాక్, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం. సో ఇప్పుడు లైన్స్ అయితే గీసేస్తున్నాను. ఇది వచ్చేసి ఖర్చు, మీ ఇష్టం అండి. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను ఖర్చు, మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. కింద వచ్చేసి ఒక 4 అనమాట బ్యాక్ ఓపెన్. 4 ఇంచెస్ తోటి బ్యాక్ ఓపెన్స్కి అయితే నేను ఇట్లా వదిలేసాను. సో పైనుంచి ఒక 3కి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రాప్ మోడల్ అనేది డ్రా చేసుకోవాలి. దానికంటే ముందు నెక్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, సో దీనిలో పైకి వచ్చేసి ఒక 2 ఇంచెస్ దగ్గర, అలాగే 2 ఇంచెస్ కింద మధ్యలో ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను. సో ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు మనం ఏ రౌండ్ షేప్ అయినా. సో అలాగే కింద వచ్చేసి 3 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డ్రాప్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఇలా బాక్స్ లాగా గీసేసుకుంటూ చాలా ఈజీగా మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి, 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు పైనుంచి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని కింద నుంచి చూడండి 1 ఇంచ్కి పైన మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను.
ఇప్పుడు ఈ డ్రాప్ మోడల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్గా డ్రాప్ మోడల్ అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ అన్నమాట. సో ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ డాట్ అనేది ఇక్కడ సెంటర్కి అయితే ఇలా వేసేసుకోవడమే. పైకి వచ్చేసి ఒక 3.5 ఇంచ్ ఉండేలాగా డాట్ అయితే నేను వేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ డాటు. టోటల్గా మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర చూడండి, ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే గీసేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. అలాగే కింద కూడా ఒక 1/2 ఇంచ్ డాట్ దగ్గర నుంచి పైకి క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. అప్పుడు చంకలో ముడతలు అయితే రాకుండా ఉంటాయి. సో ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, సో టోటల్గా మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను, కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ క్రాస్ అయితే ఇలా తీస్తున్నాను, డాట్ ఇస్తున్నాను. ఇవన్నీ మనకి మెయిన్ గుర్తులు అనమాట. సో ఇలా డాట్స్ అయితే పెట్టుకుంటే మనకి నీట్గా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం. మిగిలిన క్లాత్ అయితే ఇలా పరుచుకొని హ్యాండ్స్ అనేది మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట. కొంచెం పఫ్ వచ్చేలాగా హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. సో దానికోసం నేను ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసుకొని హ్యాండ్స్ కింద మార్జిన్ అయితే ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. ఖర్చు కోసం ఇంకొక లైను. సో హ్యాండ్ పొడవు వచ్చేసి 12. చూడండి, ఖర్చుతో కూడా కలిపి 12. సో ఆ విధంగా నేనైతే ఖర్చు కాకుండా 11 పెడుతున్నానండి. ఖర్చుతో కూడా 12 అవుతుంది. అలాగే పైన వచ్చేసి ఒక 2.5కి నేను 2.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 అనమాట. ఇది 34 సైజు కాబట్టి 3 సరిపోతుంది. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. అలాగే ఇది వచ్చేసి పఫ్ కోసం ఒక 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను. సో ఇలాగ 3 లైన్స్ అయితే గీతేసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి హ్యాండ్ ఖచ్చితంగా 7 ఉంది. అంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా పెట్టుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట. అంతే ఫ్రెండ్స్. అలాగే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 దగ్గర మార్క్ చేసుకొని లైన్ అయితే గీసేస్తున్నాను. ఇది వచ్చేసి ఖర్చు అనమాట. సో టోటల్గా మనకి హ్యాండ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి మెజర్ చేసుకుంటే కరెక్ట్గా 8 వచ్చింది, 7.5. అలాగే ఇక్కడ పైన వచ్చి 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా నేను మార్క్ చేసుకొని దీనిలో రౌండ్ షేప్ అనేది ఇలా ఇస్తున్నాను. చూడండి, ఇది మనకి పఫ్ కోసం. సో ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తే పఫ్ హ్యాండ్స్ అనేవి మనకి ఈజీగా పెట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇంక నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నానో అదే విధంగా హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఒక డాటు, అలాగే పైన ఒక డాట్ ఇస్తున్నాను. అలా హ్యాండ్ దగ్గర చంక దగ్గర ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో టోటల్గా మన హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మిగిలిన ఈ క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసుకుంటే వస్తుంది అనేది చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది మనం చూసుకొని అతుకులు పడకుండా ఎటు వేసుకుంటే వస్తుందో ఒకసారి చూసుకొని కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, టోటల్గా ఇలా అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఉక్సులు కాజాల కోసం కొంచెం వదులుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆ మార్జిన్ అనేది వదిలేసేయాలి, కొంచెం పైకి అవతలకి పెట్టుకోవాలి. సో టోటల్గా నేను ఇలాగ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది పరుచుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా ఫోల్డింగ్ అయితే చేసి ఇలాగ పరుచుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి
బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్జిన్స్ అనేవి, లైన్స్ అనేవి, నేను అవుట్లైన్స్ అనేవి గీసేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి ముందు వైపు వచ్చేసి కొంచెం జాయింట్ అయితే పడుతుంది. సో జాయింట్ అయితే వేసుకుందాం. సో టోటల్గా ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నాను. చూడండి, ఇలా ఉందన్నమాట బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ముందు నెక్ మనం 3.5 పెట్టుకున్నాం కదా, అలాగే 3.5 దగ్గర మార్క్ చేసుకొని మన ఫ్రంట్ వైపు నెక్ అనేది మనం గీసుకోవాలి. సో ఒకసారి చూసుకొని 3.5 పావు తక్కువ 3 దాకా ఉందండి. సో అలాగే నేను ఇక్కడికైతే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి అయితే మెజర్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా 3.5 దగ్గర నేనైతే మార్క్ చేసుకున్నాను. సో టోటల్గా ఇలా పెట్టుకుంటే అర్థమైపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నెక్ ముందు వైపు నెక్ వచ్చేసి 3.5, అలాగే డౌన్ వచ్చేసి 5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు బాక్స్ అయితే గీసేసి రౌండ్ షేప్ అనేది మనం మార్క్ చేసుకుందాం. చూడండి, స్కేల్తో బాక్స్ అయితే గీస్తున్నాను. గీసిన తర్వాత రౌండ్ షేప్ అనేది నీట్గా ఎలా నీట్గా గీసుకోవాలనేది చూపిస్తాను. చూడండి సార్, ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అండి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇట్లా గీసేస్తున్నాను. సో ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫ్రంట్ వైపు నెక్ అనేది రెడీ అయిపోయింది. అలాగే చంకలో కూడా తీయాలి. ఇది ఫ్రంట్ వైపు కాబట్టి కొంచెం లో తీసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇది వచ్చేసి కొంచెం లోపలికి మార్క్ చేసుకొని ఇలా లో అనేది ఇట్లా గీసుకోవడమే. సో ఇదన్నమాట. అలాగే మనకి ముందు వైపు మెయిన్ డాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మెయిన్ డాట్ వచ్చేసి 10.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్, అలాగే కింద వచ్చి 2.5, ఇది వచ్చేసి 1 ఇంచ్, డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్. ఇప్పుడు వచ్చేసి స్కేల్ తోటి ఈ లైన్స్ అనేవి నేను గీస్తున్నాను. చూడండి, మెయిన్ డాట్ అనేది ఈ విధంగా నేను డ్రా చేస్తున్నానండి. చూడండి, స్కేల్ తోటి. ఇది వచ్చేసి ఫ్రంట్ కట్ బ్లౌజు. చూడండి, కింద నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు మెయిన్ డాట్ అన్నమాట. అలాగే పైకి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా చంకలోకి కుట్టు అనేది వేసేయాలి. చూడండి, ఈ విధంగా మనకి ఫ్రంట్ వైపు డాట్ అనేది వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్. అలాగే ఈ డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫ్రంట్ వైపు అనేది రెడీ అయిపోయింది. నేనైతే కటింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది. స్టిచ్ చేసేటప్పుడు మీకు జాయింట్ అనేది నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్ అన్నమాట. చాలా ఈజీగా 34 సైజ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా అయితే నేనైతే చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. చూడండి, టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ వైపు కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి నారాయణ ఫ్యాట్ శారీ అండి, లంగా ఓణి సెట్టు. నేను ఇప్పుడు స్టిచ్ చేసేది వచ్చేసి లంగా ఓణి కోసం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా పరుచుకొని మనం కట్ చేసిన లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఏ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సో ఇలాగేస్తే ఈ సైడు మనకు అంచు అయితే వస్తుంది. సో కాకుండా మళ్ళీ మార్చుకొని సో ఈ విధంగా కటింగ్ అయితే పెట్టుకుంటే టోటల్గా మనకి ఫ్రంట్ పైపు బ్యాక్ పార్ట్ అనేవి 2 వచ్చేస్తున్నాయి. సో నేను ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అయితే చేస్తున్నాను.
సో టోటల్గా మనకి బ్లౌజు కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ బ్లౌజ్ అవుట్లుక్ అనమాట. కటింగ్ అయితే ఇలా చేశాను. స్టిచ్చింగ్ తర్వాత మీకు అవుట్లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. చూడండి, స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అనేది ఏ విధంగా ఉందో నీకు వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే టోటల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. 34 సైజ్ బ్లౌజ్ ఈ విధంగా ఈజీగా సింపుల్గా బాడీ మెజర్మెంట్స్ తోటి కటింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవుట్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. చూడండి, ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. నారాయణపేట బ్లౌజ్ అనమాట. సో సూపర్గా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్స్ కట్. చూడండి, బ్లౌజ్ అనేది టోటల్గా ఈ విధంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.